మన జూనియర్ ఎన్టీఆర్ గారే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గానీ కళ్యాణ్ ఫ్యాన్స్ గానీ ఎన్టీఆర్ చెప్పినట్టు కాలర్ ఎత్తుకొని సినిమా చూడొచ్చు. నచ్చితే ఒకళ్ళే చెప్పండి, నచ్చకపోతే 1000 మంది చెప్పి నాకు అడి చేశారండి. ఇంటూ ట్రిపుల్ అమౌంట్ ఇస్తా, ఎక్కడ నచ్చలేదో నాకు చెప్తే నేను మాట్లాడతాను. కొంచెం ఆ బీజం కొంచెం రొటీన్ అనిపించింది. నేను ఆ రోల్లో అయితే ఇంక విజయశాంతి గారు తప్ప ఇంకెవరు చేసినా సినిమా చూసేవాళ్ళు కాదు. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నందమూరి కళ్యాణ్ రామ్కి మూడో సినిమా మంచి హిట్ కొట్టాడు. అందులో తల్లి కొడుకు మంచి సెంటిమెంట్, ప్రతి తల్లి కొడుకు చూడాల్సిన సినిమా ఇది. బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ షార్ట్ అయితే ఇంకా పేపర్లో చింపడమే. సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్. విజయశాంతి గారు లేడీ సూపర్ స్టార్ గా ఆవిడ యాక్టింగ్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ బాగుంటాయి. సూపర్ కంబ్యాకే. బింబిసార తర్వాత మరో భారీ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. బాగుంది, మొత్తం ఓకే ఉంది, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సూపర్. లాస్ట్ ఒక షార్ట్ వస్తుంది క్లైమాక్స్ లో, అది బాగుంది. యా ఓకే, ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఇట్లా ఎమోషన్ కోసం బెటర్ అంతే. యాక్టింగ్ అయితే ఎక్కువ ఏం లేదు. యా అది బాగుంది. ఓకే బాగుంది. మెయిన్ ఆయన యాక్టింగ్ వల్లే కొంచెం బాగుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. మన ఒక్క నిమిషం మన రీసెంట్లీ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అందరం చూసాం కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన మాట ఒక్క నిమిషం అందరూ లాస్ట్ మినిట్స్ మనకు 20 minutes అని జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే చెప్పారో కళ్యాణ్ రామ్ గారికి బ్యాక్ బోన్ మన జూనియర్ ఎన్టీఆర్ గారే. ఎందుకనంటే ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తున్నారు. ఫస్ట్ ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. తర్వాత కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు కాంబినేషన్ సీన్స్, మీరు ప్రతి సీను ఎందుకు వాళ్ళు సెపరేట్ గా ఉన్నారు అనేది మీరు వన్స్ ఆన్ స్క్రీన్ చూడాలా. ప్రతి సీను చాలా ట్విస్ట్ ఉంటుంది, ప్రతి ఎమోషన్ సెంటిమెంట్ చాలా వర్క్ అయింది. బాలీవుడ్ యాక్టర్ సోహెల్ ఖాన్ కూడా చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేశారు. క్లైమాక్స్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే చెప్పారో 20 minutes, మరి 20 minutes కూడా కాదు, 10 minutes ఒక తల్లి కోసం కష్టపడే తల్లి కోసము ఎంత ప్రయత్నిస్తాడంటే, ఎంత ఒక తల్లి కోసం నిజంగా నేను చెప్తున్నాను. మీరు చూడండి సినిమా, ప్రతి ఒక్కరు నేనే చెప్తున్నా 20 minutes సినిమా మాత్రం చాలా అజినేష్ లోక్నాథ్ మ్యూజిక్ బీజిఎం చాలా బాగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి సీన్ కి చేశాడు. అసలు మీకు ఊహించలేని విధంగా ఉంది ట్విస్ట్, లాస్ట్ లో అద్భుతంగా ఉంది. అదిరిపోయింది. బాధ్యతగా సినిమా చూడండి, బాధ్యతగా. ఒక్కటే చెప్తున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గానీ కళ్యాణ్ ఫ్యాన్స్ గానీ ఎన్టీఆర్ చెప్పినట్టు కాలర్ ఎత్తుకొని సినిమా చూడొచ్చు. ఖచ్చితంగా ఒక కొడుకు ఒక తల్లిని ప్రేమిస్తే ఏ లెవెల్కి వెళ్తాడు అనేది సినిమా ఖచ్చితంగా ఉంది. ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఒక్కటే చెప్తున్నా, కాలర్ ఎత్తుకొని దేవరా సినిమాకి ఎట్లా అయితే కాలర్ ఎత్తుకొని సినిమా చూడొచ్చు అని ఎన్టీఆర్ గారు చెప్పారు. సేమ్ ఇదే సినిమాని కాలర్ ఎత్తుకొని కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, కళ్యాణ్ ఫ్యాన్స్ అని కాదు, ప్రతి ఒక్కరు ఒక తల్లిని ఒక కొడుకు ప్రేమించే ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ గారు కాదు, నందమూరి ఫ్యాన్స్ ఎత్తుకుంటారు. బ్యాక్ టు బ్యాక్ దేవర తర్వాత నందమూరి ఫ్యాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ ఫుల్ మీల్స్ లాగా ఈ సంవత్సరం సమ్మర్ మీల్స్ వచ్చింది. అసలు అతను ఒకడే వింటేజ్ తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు క్లైమాక్స్ 20 minutes మాత్రం సూపర్ ఉంది. నిజంగా ఇలాంటి అటెంప్ట్స్ చేయాలంటే నందమూరి వాళ్ళకి సాధ్యం. క్లైమాక్స్ 20 minutes సూపర్ ఉంది, అసలు ఎక్సలెంట్, అసలు షాకింగ్. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్. కాలర్ ఎగరేయాలి అంతే కదా మరి. చాలా బాగుందన్న,
సెంటిమెంట్ సీన్స్ చాలా బాగున్నాయి, యాక్షన్ సీన్స్ చెప్పవసరం ఇంకా. కంబ్యాక్ బాగుంది సినిమా అయితే, ఓపిక అట్లా చూస్తే సూపర్ ఉంది. విజయం బాగుంది, యాక్షన్ సీన్స్ అయితే సూపర్. సినిమా అయితే సూపర్ ఉందండి. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాని వేరే లెవెల్ ఉంది. సినిమాలో అసలు లాస్ట్ మూమెంట్ లో తల్లి కోసం చైన్ నరుగుతారు. ఆ టైంలో అసలు ఆ ఎమోషనల్ ఆ ఫీలింగ్ కానీ ఎవరు కొడుకు చేయలేరు. ఆ ఫీలింగ్ అసలు ఆయన చేసేటప్పుడు ఎంటర్ చెప్పినట్లు టాగర్ సినిమా ఎగిరిస్తుంది. అసలు సినిమా అయితే వేరే లెవెల్. సినిమా అసలు హిట్, ఫ్యామిలీ ఎంత మొత్తం తల్లికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో లాస్ట్ లో కూడా వచ్చిన సీన్స్ లో మనం చూసుకోవచ్చు. ఎన్టీఆర్ అన్న ప్రీ రిలీజ్ దాంట్లో చెప్పాడు, మనకి లాస్ట్ వచ్చే 20 నిమిషాలు చూడండి, ఒక తల్లి కొడుక్కి ఎంత రెస్పాన్స్ ఇస్తుందో, ఒక కొడుకు తన తల్లి కోసం నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు నీ మీద కత్తి కూడా పన్నీనమ్మా అన్నాడు. లాస్ట్ 10 నిమిషాలు మట్టికి కళ్యాణ్ రామ్ ఊచకోత బ్లాక్ బాస్టర్ హిట్. నచ్చితే ఒకళ్ళే చెప్పండి, నచ్చకపోతే 1000 మంది చెప్పి నాకు అడి చేశారండి. ఇంటూ ట్రిపుల్ అమౌంట్ ఇస్తా, ఎక్కడ నచ్చలేదో నాకు చెప్తే నేను మాట్లాడుతాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. చాలా బాగుందన్న. కొంచెం స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే ఓవరాల్ గా స్టైలిష్ మేకింగ్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ చేశారు. విజయశాంతి గారు కాకుండా ఇండియన్ హిస్టరీలో ఎవరు కూడా అలాంటి క్యారెక్టర్ చేయలేరు. చాలా పవర్ఫుల్ గా అనిపించింది ఆ క్యారెక్టర్. హీరో గారి కంటే ఎక్కువ ఎలివేషన్ సీన్స్ విజయశాంతి గారికి పడ్డాయి. చాలా బాగుంది, ఓవరాల్ గా చాలా బాగుంది. కొంచెం రొటీన్ అయినా సరే చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్ కమర్షియల్ సినిమా అయితే చూసాం. చాలా బాగుంది. క్లైమాక్స్ ఎన్టీఆర్ గారు చెప్పిన క్లైమాక్స్ లాస్ట్ 5 minutes ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీలో అలాంటి క్లైమాక్స్ అయితే రాలేదు. చాలా షాకింగ్ ఉంది, చాలా బాగుంది, ఓవరాల్ గా చాలా బాగుంది. నందమూరి వాళ్ళకి మంచి హిట్ పని, చాలా బాగుంది. ఆయన ప్రతి షాట్ కూడా చాలా స్టైలిష్ గా చూపించారు. డైరెక్ట్ మొత్తం క్రెడిట్ మొత్తం డైరెక్ట్ గా వచ్చు, చాలా బాగా చూపించారు. విజయశాంతి గారు అయినా సరే, కళ్యాణ్ రామ్ అయినా సరే చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేస్తారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి పక్కా మాస్ కమర్షియల్ సినిమా చూస్తాను ఫీల్ అయితే వచ్చింది. ఇందులో మదర్ సెంటిమెంట్ కానీ పటాస్ లో ఉండే ఫాదర్ సెంటిమెంట్ కానీ ఇందులో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ ప్రతి ఒక 15 minutes ఒక మదర్ సెంటిమెంట్ సీన్ వస్తే వస్తుంది. చాలా బాగుంది ఓవరాల్ గా. ఫస్ట్ హాఫ్ లో బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది, బట్ సెకండ్ హాఫ్ లో కొంచెం ఆ బీజం కొంచెం రొటీన్ అనిపించింది. కానీ ఓవరాల్ గా బాగుంది. ఓవరాల్ గా అందరు న్యాయం చేశారు. ఒక సాంగ్స్ విషయం తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. ఇంకేదో ఒక సాంగ్ ఉండాలి, ఆ సాంగ్ మిస్ చేసినట్టున్నారు. ఓవరాల్ గా చాలా బాగుంది. ఏదైనా సినిమాకి హైలైట్ అని చెప్పుకోండి క్లైమాక్స్ ఆ ఒక షాట్, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు ఎంత తెలివైనా సరే ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత బాగుంది, చాలా బాగుంది. అంటే సినిమా చూద్దామని వచ్చాను కానీ విజయశాంతి గారికి, కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ కి, డైరెక్టర్ టేకింగ్ కి మాత్రం పెద్ద ఫ్యాన్ అయిపోయి వెళ్తున్నాను సినిమాకి మాత్రం. అంటే చాలా రోజులు అయిందన్న, అంటే ఒక పటాస్ చూసిన తర్వాత అతని నుంచి అంటే బింబిసార్ వచ్చింది కానీ అది కొంచెం ఎమోషన్స్ లో రన్ అవుతుంది. ఈ మూవీలో అయితే మాస్ ఎలిమెంట్స్ చింపి పడేశారు. చాలా బాగుంది మూవీ అయితే. ఫుల్ మీల్స్ ఏంటి అన్న, వెళ్ళి ఇంకా కాంబోలు తినొచ్చు, అందరు కలిపి నాన్ వెజ్ కాంబో తిన్నట్టే, లిటరల్లీ బుఫే తిన్నట్టే. చాలా బాగుంది. అంటే విజయశాంతి గారిని అయితే అంటే ఇంకెవరిని ఊహించుకోలేదన్న నేను ఆ రోల్లో అయితే. విజయశాంతి గారు తప్ప ఇంకెవరు చేసినా సినిమా చూసేవాళ్ళు కాదు. ఆవిడ కోసం, నందమూరి కళ్యాణ్ రామ్ గారి కోసం సినిమాని అలా చూసుకొని అలా వచ్చేయచ్చు అన్న. బీజిఎం అయితే పిచ్చ పీక్స్. అంటే క్లైమాక్స్ అయితే ఇంకా నువ్వు ఎన్ననుకో ఏదనుకో అంటే నువ్వు ఇంక ఎక్స్పెక్ట్ చేయ ఇంకా క్లైమాక్స్. అంటే మనం ఇంకెవరు కాదన్న, నందమూరి ఫ్యామిలీ గారు తప్ప ఇంకెవరు ఆ క్లైమాక్స్ చేసినా ఎవరు ఒప్పుకోరన్న. అలాంటి మూవీ, మంచి మూవీ, సరదాగా వచ్చి చూసేసాను. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.